పల్లా కార్తిక్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కోచింగ్ తీసుకుని పోలీస్ సెట్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు పల్లా కార్తిక్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కార్తిక్ వారిని అభినందించారు. ఈ సందర్భంగా పల్లా కార్తిక్ మాట్లాడుతూ ఇటీవల విడుదలైన పోలీస్ సెట్లో మా ట్రస్ట్ ద్వారా కోచింగ్ పొందిన విద్యార్థులు ర్యాంకులు సాధించడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. 47 మంది విద్యార్థులు కోచింగ్ ఇవ్వగా 45 మంది విద్యార్థులు ర్యాంకులు కనబరిచారని అన్నారు. ఇందులో 3800 ర్యాంకు సాధించిన విద్యార్థిని కూడా ఉందని తెలిపారు. మా ట్రస్ట్ ద్వారా ప్రతి ఏడాది ఉచితంగా కోచింగ్ అందిస్తామని అన్నారు. అలాగే స్కిల్ డెవలప్మెంట్ ను ఏర్పాటు చేసి విద్యార్థులకు ఉపాధిని కూడా కల్పిస్తామని తెలిపారు. ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న విద్యార్థులు ఎవరైనా ఉంటే పల్లా కార్తిక్ ట్రస్ట్ ని సంప్రదించినట్లయితే వారికి ఉచితంగా కోచింగ్ అందించడం జరుగుతుందని తెలిపారు. అనంతరం విద్యార్థులకు కోచింగ్ అందించిన మ్యాథమెటిక్స్ నవీన్ మాస్టర్, కెమిస్ట్రీ సంతోష్ మాస్టర్ కి సత్కరించారు. ఫిజిక్స్ సబ్జెక్ట్ ని నేరుగా పల్లా కార్తిక్ కోచింగ్ ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు వారి యొక్క తల్లిదండ్రులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. రీసెంట్గా ఏపీ పాలసీ 2025కి మా స్టూడెంట్స్ అవుట్ ఆఫ్ 47 మెంబర్స్లోని 45 మెంబర్స్ క్వాలిఫై అవ్వడం జరిగింది. హైయెస్ట్ ర్యాంక్ 3800. సో అందరికి ఉన్న 9000 కానీ 10,000 ర్యాంక్స్, 50 కానీ 30 కానీ బాగా వచ్చే ర్యాంక్స్. మా కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత 10th క్లాస్లోనే మగప్ చేయడం కాదు, కాన్సెప్ట్స్ అనేవి ఇవ్వడం. సో ఇది అచీవ్మెంట్ ఖచ్చితంగా మేము సాటిస్ఫై అవుతున్నాం. కానీ రాబోయే రోజుల్లోనే దీనికంటే మంచి ర్యాంక్స్ ఇచ్చి స్టూడెంట్స్కి జర్నల్ పబ్లికేషన్స్ కానీ, డిప్లొమా స్టూడెంట్స్కి ఏదైతే సబ్జెక్ట్స్ ఉన్నాయో పబ్లికేషన్స్ చాలా ఇంపార్టెంట్. జర్నల్ పబ్లికేషన్స్, అదే ఇంటర్మీడియట్కి వచ్చిన ఎంసెట్ టఫెస్ట్ టాపిక్స్ అని టీచ్ చేసి కాంపిటేటివ్ వరల్డ్ అని పంపించడం మా మెయిన్ టార్గెట్. 2, ఎడ్యుకేషన్ అనేది ఈ రోజుల్లోని మ్యాక్సిమం కార్పొరేట్ అయిపోయింది. ఆ కార్పొరేట్ రంగంలో కాకుండాను ఎడ్యుకేషన్ అనేది అది మనం ఫ్రీ కాన్సెప్ట్ అవ్వాలి. ఎందుకంటే ఆర్థికంగా ఎదగడానికి చాలామంది ఎంచుకునే తీరు స్కూల్, కాలేజెస్. సో అలా కాకుండా మనం ఈ కాన్సెప్ట్స్ అనేది మనం ఇస్తే రాబోయే రోజుల్లోనే వాళ్ళు మెరిట్స్తోని మంచి ర్యాంక్స్ కానీ, మంచి ఇంజనీరింగ్ లెవెల్లో మంచి స్టాండర్డ్స్ కానీ, అబ్రాడ్ కానీ వెళ్ళి సెటిల్ అవుతారని భావిస్తూ ఈ సర్వీస్ని కంటిన్యూ చేస్తామని చెప్పేసి మేము చేస్తామండి. థ్యాంక్స్. మైసెల్ఫ్ మోహనశ్రీ అండ్ ఇక్కడికి నేను వాట్సాప్లో మెసేజ్ చూసి వచ్చాను పీకే ట్రస్ట్ అనే గ్రూప్లో. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత అందరి పాలిటెక్నిక్ ట్రైనింగ్స్ లాగా ఓన్లీ క్వశ్చన్సే ప్రాక్టీస్ చేయించకుండా మాకు కాన్సెప్ట్స్ అండర్స్టాండ్ చేయించారు. సో ఇట్స్ వెరీ హెల్ప్ఫుల్ టు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్స్ అండ్ ఆల్సో వీ హ్యావ్ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్స్ వెరీ వెల్ and we answer the questions very neatly because we have understand the concepts. That's it. Thank you. My name is Ritvik. నేను ఇక్కడికి రావడం పెద్ద కారణం ఎవరంటే నా ఫ్రెండ్. ఎందుకంటే వాడు ముందర వాళ్ళ స్కూల్లో జరిగింది చూసి చెప్పాడు నాకు, ఇక్కడ పాలిటెక్నిక్ క్లాస్ అని చెప్పాడు. ఆ తర్వాత నేను రావడం జరిగింది. ఆ తర్వాత ఇక్కడ వచ్చి చూస్తే మొత్తం మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఏది కూడా అసలు ఎంత ఎక్స్ప్రెషన్ అంటే ఇంక మనకు అర్థమయ్యేలా చెప్తున్నారు. సో అందుకని చెప్పి ఇక్కడ నేను మొత్తం ఇక్కడ మొత్తం జాయిన్ అయ్యాను. ఆ తర్వాత ఇంకా ఫిజిక్స్లోని హీట్ అవని, ఇంకా ఏ చాప్టర్ అవని మొత్తం మనకి అసలు ఈ చిన్న కూడా డౌట్ లేకుండా చెప్తున్నారు. సో థ్యాంక్ యూ. నమస్కారం అండి. పల్లా కార్తిక్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా పాలిసెట్ 2025 ఫ్రీ కోచింగ్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇదొక సువర్ణ అవకాశంగా భావించాలి. ఎవరైతే డబ్బులు పెట్టి కోచింగ్కి వెళ్ళలేని వాళ్ళు ఉంటారో, సో ఆర్థికంగా వెనకబడిన వాళ్ళు కానీ, వాళ్ళందరినీ ఒక దగ్గరికి చేర్చి ఈ ట్రస్ట్ ద్వారా వాళ్ళకి మంచి ర్యాంకులు అందించడం ఉద్దేశంతో పెట్టడం జరిగింది. సో ట్రస్ట్ పెట్టడమే కాదు, వచ్చిన వాళ్ళందరిలో కూడా 47 మందిలో 45 మంది అబౌట్ ఆల్మోస్ట్ 99% పాస్ మార్క్తో సాధించడం, ర్యాంకులు సాధించడం అంటే మాటలు కాదు. దీనికి కష్టపడిన వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాము. అలాగే ఇదే పాలిసెట్ కోచింగ్ అనేది ఇంక ముందు కూడా ఫ్రీ కోచింగ్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము. సో ఫర్దర్గా ఈ డిప్లొమా రంగంలో ఈ పాలిసెట్ కోచింగే కాకుండా పల్లా కార్తిక్ ట్రస్ట్ ద్వారా మనం ఆటోక్యాడ్ ఇలా డిజైనింగ్ సాఫ్ట్వేర్స్ కూడా స్కిల్ డెవలప్మెంట్, స్టూడెంట్స్లో ఒక స్కిల్ ఉండాలి. ఆ స్కిల్ ద్వారా ఫ్యూచర్లో వాళ్ళు మంచి పొజిషన్లో ఉండాలి అని చెప్పేసి అది కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది. వీటన్నిటికీ అందరూ దగ్గరగా ఉండి ఒకటై ఇక్కడే
ముందుకు వెళ్ళాలి అనే ఉద్దేశంతో చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నమస్కారం అండి. పల్లా కార్తీక్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా పాలిసెట్ 2025 ఫ్రీ కోచింగ్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇదొక సువర్ణ అవకాశంగా భావించాలి. ఎవరైతే డబ్బులు పెట్టి కోచింగ్కి వెళ్ళలేని వాళ్ళు ఉంటారో, సో ఆర్థికంగా వెనకబడిన వాళ్ళు కానీ, వాళ్ళందరినీ ఒక దగ్గరికి చేర్చి ఈ ట్రస్ట్ ద్వారా వాళ్ళకి మంచి ర్యాంకులు అందించడం ఉద్దేశంతో పెట్టడం జరిగింది. సో ట్రస్ట్ పెట్టడమే కాదు, వచ్చిన వాళ్ళందరిలో కూడా 47 మందిలో 45 మంది అబౌట్ ఆల్మోస్ట్ 99% పాస్ మార్క్తో సాధించడం, ర్యాంకులు సాధించడం అంటే మాటలు కాదు. దీనికి కష్టపడిన వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాము. అలాగే ఇదే పాలిసెట్ కోచింగ్ అనేది ఇంక ముందు కూడా ఫ్రీ కోచింగ్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము. సో ఫర్దర్గా ఈ డిప్లొమా రంగంలో ఈ పాలిసెట్ కోచింగే కాకుండా పల్లా కార్తీక్ ట్రస్ట్ ద్వారా మనం ఆటోక్యాడ్ ఇలా డిజైనింగ్ సాఫ్ట్వేర్స్ కూడా స్కిల్ డెవలప్మెంట్, స్టూడెంట్స్లో ఒక స్కిల్ ఉండాలి. ఆ స్కిల్ ద్వారా ఫ్యూచర్లో వాళ్ళు మంచి మంచి పొజిషన్లో ఉండాలి అని చెప్పేసి అది కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది. వీటన్నిటికీ అందరూ దగ్గరగా ఉండి ఒకటై ఇక్కడే ముందుకు వెళ్ళాలి అనే